నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ర్యాబిట్ ఫ్యామిలీ ఫిట్నెస్ సెంటర్ గురించి దాదాపు అందరికీ తెలుసు. ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిట్నెస్ వర్కౌట్స్ ఉంటాయి. దీంతోపాటు వీళ్ళు ఇప్పుడు మంచి హెల్దీ ఫుడ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్ ఫౌండర్ మహేష్. హలో మహేష్ గారు. సో అందరినీ హెల్దీగా ఉంచే బాధ్యతని మీరు తీసుకున్నట్టున్నారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఆల్మోస్ట్ 50% పైన సక్సెస్ అయ్యామండి. అండ్ అప్కమింగ్ కంప్లీట్గా 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఓకే, ఆ ఫుడ్ కూడా ఏదో మేమే ఇచ్చేస్తే పోలే అని ఆలోచించినట్టున్నారు. అవునండి, అంటే ఫిట్నెస్ వర్కౌట్స్ అన్ని మేము చెప్తున్నాము. సో ఈ ఫుడ్ తినమని చెప్తున్నాము, కానీ అది వాళ్ళు తినలేకపోతున్నారు. అదేదో మేమే ఇస్తే బాగుండే అనే ఆలోచన మీలో వచ్చిందండి. అంటే మేము డైట్ ఇస్తాము, సో వాళ్ళు అది ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు కొంతమంది మేము వెయిట్ లాస్ అవ్వట్లేదండి, లేదా మాకు ఇది సెట్ అవ్వట్లేదు, టైం ఉండట్లేదు. సో వాళ్ళని రీజన్స్ చెప్తున్నారు. సో ఎవరికైతే ఏ డైట్ అయితే కావాలో అది మేమే ఇస్తే సో బాగుంటుంది కదా అనే వేళ మేము స్టార్ట్ చేసాము. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము. సో ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళకి ఏది కావాలి అనేసి. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోరుకుంటారా, లేదా లంచ్, డిన్నర్, లేదా కంప్లీట్గా మొత్తం మీల్, ఫుల్ మీల్ కావాలా అనేది కూడా సో డిపెండ్ ఆన్ వాళ్ళకి కావాల్సిన దాన్ని బట్టి. సో మీ దగ్గర జనరల్గా 1 hour టైం స్పెండ్ చేస్తారు. ఈ 1 hourలో అంటే మీరు ఏం ఫుడ్ ప్రొవైడ్ చేయగలరు? లేకుంటే వాళ్ళ ఇంటికి కూడా పంపించగలరా? వాళ్ళు వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుందా? అంటే అదేనండి, ఇప్పుడు వాళ్ళు స్టూడియోలోకి ఎంటర్ అయిన తర్వాత సో వాళ్ళకి మన దగ్గర మెనూ ఉంటుంది. సో ఆ మెనూలో నాకు ఇది కావాలి అంటే సో ఆ లోపు మన వాళ్ళు మేక్ చేసేసి ఇన్ హౌస్ కిచెన్ ఉంటుందా? అవును, కిచెన్ ఉంటుంది. సో వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళ వర్కౌట్ అయిన తర్వాత ఆటోమేటిక్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఏది కావాలన్నా మీరు ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు. అంటే హోమ్ డెలివరీ అనేది ఉండదు. అంటే అది కూడా తొందరగా స్టార్ట్ చేస్తున్నాం, హోమ్ డెలివరీ కూడా. మట్టుకు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో అది కూడా ఆలోచిస్తాం. అంటే ఎలాంటి ఫుడ్? చాలామందికి మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది హెల్దీ అంటున్నారు. ఓకే, ఎలాంటి ఫుడ్ అది? అదేనండి, మంచిగా అంటే మా దగ్గర సలాడ్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. లైక్ మంచి అంటే డిపెండ్ ఆన్ ప్రోటీన్ ఫుడ్ కావాలా, లేదంటే సలాడ్స్ టైప్ కావాలా, లేదంటే చాలామంది స్మూతీస్ చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్, చాలా టైప్స్ ఉన్నాయండి. అంటే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అవును, డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, బీపీ కానివ్వండి. అలాంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి తగ్గ ఫుడ్ కూడా మీ దగ్గర ఉంటుందా? 100% ఉంటుందండి. అలాంటి వాళ్ళు కూడా ఫిట్నెస్ సెంటర్కి వచ్చి వర్కౌట్స్ చేయొచ్చండి. అంటే ఇక్కడ ఎవరైనా వచ్చి చేయొచ్చండి. సో డిపెండ్ ఆన్ వాళ్ళకి ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో అది మాకు చెప్పారంటే దాని బేస్ మీద మేము చేయిస్తాము. దాని తగిన సొల్యూషన్ని మేము ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం. ఎక్కువగా లావు ఉన్న వారికి సంబంధించి స్పెషల్ డైట్ ఏమన్నా ఉంటుందా? ఉంటుందండి, న్యూట్రిషన్ నుంచి మా డైట్ ఉంటుంది. సో ఆ డైట్ ఫాలో అంటే పర్ మంత్ 4 to 5 kilos వెయిట్ లాస్ అవ్వచ్చు. 4 to 5 kilos? ఎస్. చాలామంది అంటే లావు తగ్గాలన్న ఆలోచనలతో ఏదేదో సరిగా తినకుండా కడుపు మార్చుకోవడమో, లేకుంటే ఎక్కడో జాయిన్ అయ్యి నెలలో 10 kilos తగ్గిస్తామంటే వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి ఇట్లా చేసుకుంటూ పోతుంటారు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తూ ఉంటారు? అంటే దానివల్ల హెల్త్ కూడా పాడవుతుంది. ఒక 10 చోట్ల 10 రకాల ప్రయోగాలు చేయడం వల్ల. అంటే ఇప్పుడు జనాలు చాలామంది డైట్ చేయట్లేదండి, డైటింగ్ చేస్తున్నారు. డైటింగ్ అంటే తినకపోవడం. సో డైట్ అంటే ప్రాపర్గా మంచి టైం టు టైం మంచి ఫుడ్ తీసుకోవడం. సో చాలామందికి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డైటింగ్కి తేడా తెలియక. సో మంచిగా డైట్ ఫాలో అయ్యారంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. సో డైటింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేస్తారు, లంచ్ మానేస్తారు, నైట్ ఒకటే తినేస్తారు, లేదా మార్నింగ్ కంట్రోల్లో ఉంటారు, ఆఫ్టర్నూన్ కంట్రోల్లో ఉంటారు, నైట్ ఫుల్గా బిర్యానీ ఏదో ఒకటి తినేస్తారు. సో అది అంత అన్బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. సో పర్ఫెక్ట్గా డైట్ ఫాలో అవ్వాలి. డైటింగ్ కాదు, డైటింగ్ అంటే తినకపోవడం, డైట్ అంటే పర్ఫెక్ట్గా తినడం. ఇంకోటి, చాలా ఫిట్నెస్ సెంటర్లు ఆన్లైన్లో కూడా వచ్చేసాయి. అంటే దాంట్లో కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు. అలా చేయడం బెటరా, లేకుంటే మీలాంటి ఫిట్నెస్ సెంటర్కి నేరుగా వచ్చి చేయడం బెటరా? ఎంతైనా లైవ్కి ఆన్లైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు లైవ్ ఏంటంటే మేము ప్రోగ్రెస్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళతో మాట్లాడుతూ కమ్యూనికేట్ అవుతూ ఉంటాం, ఎలా ఫాలో అవుతున్నారు అని. సో బెటర్ దెన్ ఆన్లైన్ మా దగ్గర అయితే మంచి రిజల్టే ఉంటుంది. అంటే జనరల్గా ఇలాంటి ఆన్లైన్ ఫిట్నెస్ సెంటర్ల గురించి ఏం చెప్తారు? అంటే ఆన్లైన్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళదంటారా? సో అదే మన టాపిక్ కాదు.
కాకపోతే అలా చేయడం కంటే నేరుగా ఫిట్నెస్ సెంటర్కి వచ్చి లైవ్గా చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. 100%. ఎందుకంటే స్టూడియోలోకి ఎంటర్ అయ్యి మీరు చేయడం అంటే కంప్లీట్ వేరే అండి. ఇంట్లో అనుకోండి అన్ని ఫెసిలిటీస్ ఉండవు, మన దగ్గర అన్ని దొరకవు. ఆ పర్ఫెక్ట్ మ్యాట్ ఉండదు, మ్యాట్ లేకుండా ఫ్లోర్ మీద వర్కౌట్స్ చేస్తారు, వాటి వల్ల అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ బ్యాక్ బోన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎంతైనా ఫిట్నెస్ స్టూడియోస్కి వస్తే ట్రైనర్స్ దగ్గరుండి మానిటరింగ్ చేస్తారు కాబట్టి బెటర్ దెన్ ఓకే. ఆన్లైన్. ఇంకోటి హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు కాబట్టి డయాబెటీస్ వాళ్ళ విషయంలో ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కేరింగ్ మీ దగ్గర ఉంటుందా? 100% ఉంటుందండి. ఎందుకంటే మేము షుగర్స్ అవన్నీ కూడా వాడమండి, అంతా కూడా న్యాచురల్ ఉంటుంది మా దగ్గర అండ్ ఆర్గానిక్ ఉంటుంది. ఆర్గానిక్ ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ఉంటుంది. ఓకే, చాలా ప్లాన్డ్గా మెనూ సిద్ధం చేసి పెడతారు. అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి తగ్గట్టు ఫుడ్ ప్రొవైడ్. అంతేనండి. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి తగ్గిన డైట్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి వాళ్ళు మీ ఫిట్నెస్ సెంటర్కి రావచ్చు? ఎవరైనా రావచ్చు అండి. సో వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా రావచ్చు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి కరెక్ట్గా మాకు చెప్పగలిగితే వాటికి పర్ఫెక్ట్ సొల్యూషన్ మా ట్రైనర్స్ ఇస్తారు. అంటే ట్రైనర్స్ అంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి. అండి, అంటే మన దగ్గర 1 hour సెక్షన్ ఉంటుంది. 1 hour సెక్షన్లో ఒక 10 members ఉన్నారనుకోండి, 10 membersకి 2 ట్రైనర్స్ 2 member ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు ఇవి ఒకరు 5 membersని మానిటరింగ్ చేస్తూ దగ్గరుండి చేయిస్తూ ఉంటారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గినట్టుగా మన వర్కౌట్స్ చేయించడం జరుగుతుంది. 4 to 85 years వరకు మీ దగ్గరికి రావచ్చు ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్కి అంటున్నారు. అంటే 60 above వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఎలాంటి వర్కౌట్స్ ఉంటాయి? 85 అంటే చాలా ఓల్డ్, అలాంటి వాళ్ళతో ఏం చేయిస్తారు ఫిట్గా ఉండడం? అలాంటి వాళ్ళకి ఒక మంచి ప్రొఫెషనల్ ట్రైనర్స్ మా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్గా డిజైన్ చేసి ఉంటుంది. సో వాళ్ళని 85 years వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ మేము 30 yearsలో వాళ్ళు ఎలా ఉండినారో అలా తీసుకుంటే వస్తాం. ఎంగేజ్కి తీసుకొస్తారా? ఓల్డ్ ఏజ్ నుంచి ఎంగేజ్కి తీసుకొని వస్తాం. అంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి కొంచెం స్పెషల్ కేరింగ్ ఉంటుందండి. వాళ్ళకి అంటే చిన్నపిల్లలకి కంప్లీట్లీ స్పెషల్ కేరింగ్ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఒకటేలాగా ఉంటారు కాబట్టి సో కేరింగ్ అనేది వాళ్ళ మీద ఎస్పెషల్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? కంప్లీట్ ఫిట్నెస్తో పాటు హెల్దీ డైట్ కూడా అంటున్నారు. సో ఎక్కడ ఉన్నాయి? అండి, మన హైదరాబాద్ మణికొండలో అల్కాపూర్ టౌన్షిప్లో ఉంది అండ్ బెంగళూరు వైట్ఫీల్డ్, కడప, తిరుపతి అండ్ అప్కమింగ్ ఇంకో 3-4 ఓపెన్ అవుతున్నాయండి. ఓకే, మీ దగ్గరికే మార్కెట్లో చాలా హెల్త్ ఫిట్నెస్ సెంటర్లు ఉండగా మీ దగ్గరికి ఎందుకు రావాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఇది ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియో అండి. మీరు ఏ జిమ్స్లో కూడా మీరు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి వర్కౌట్ చేసి చూసి ఉంటారు కాబట్టి సో ర్యాబిట్ ఫిట్నెస్లో మీ ఫ్యామిలీ చిన్నపిల్లల నుంచి మీరు అందరూ కలిసి వచ్చి హ్యాపీగా వర్కౌట్ చేసుకొని హెల్తీగా ఉండొచ్చు. ఫ్యామిలీని మొత్తం సంతోషంగా ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మీరు తీసుకుంటారు మీ ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్కి వస్తే, అంతేనా? అంతేనా. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అంటే 5 బ్రాంచ్లు ఉన్నాయి కదా? అవునండి. సో ఏ బ్రాంచ్కి దేనికైనా ఎక్కడ దగ్గర వాళ్ళు అక్కడికి వెళ్ళవచ్చు. మంచి ఫిట్నెస్తో పాటు మంచి ఫుడ్ కూడా ఉంటుంది, అంతేనా? అంతేనండి. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్లో జాయిన్ అవుతే మంచి ఫిట్నెస్తో పాటు మంచి ఫుడ్ కూడా, దానికి తగ్గ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తామని ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్ ఫౌండర్ మహేష్ గారు చెప్తున్నారు. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.